హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ ప్రత్యేక హోదా ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్. పాయింట్ ఏంటంటే, ఈ అన్నా క్యాంటీన్లో సంక్షేమం కంటే కూడా స్కామ్ ఎక్కువ ఉందని నా ఉద్దేశం. ఎలా అంటే, ఈ అన్నా క్యాంటీన్లు నిర్వహించేది ఎవరు? పార్టీ వాళ్ళు, పార్టీ నాయకులు. ఈ 100 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, అన్నీ కూడా పార్టీ వాళ్ళే నిర్వహిస్తారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లో ఒక్క మీల్స్కి వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారం ఒక 50 రూపాయలు అవుతుంది అనుకుందాం. వీళ్ళు గవర్నమెంట్కి 50 రూపాయల కంటే ఎక్కువ కొటేషన్ ఇస్తారు. నాకు తెలిసి డబుల్ ఇస్తారు. 100 రూపీస్ మీల్స్కి 100 రూపీస్ ఇస్తారు. అయితే ఒక రోజులో ఒక 1000 మీల్స్కి వీళ్ళు గవర్నమెంట్కి బిల్ ఇచ్చారనుకోండి, ₹1,00,000. గవర్నమెంట్ వీళ్ళకి ₹1,00,000 ఇవ్వాలి. కానీ వీళ్ళకి అయిన ఖర్చు 50,000, లెస్ దాన్ 50,000. మిగిలిన ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కాంట్రాక్టర్, ఈ పార్టీ నాయకులు, పవర్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, అఫీషియల్స్, వీళ్ళందరూ పంచుకుంటారనమాట. ఈ డబ్బు అంతా ప్రజల డబ్బు, వీళ్ళు ఇట్లా పంచుకుంటారు. అసలు ఈ అన్నా క్యాంటీన్లో సంక్షేమం ఉందా? సంక్షేమం అంటే సామాజిక సమానత్వం, సామాజిక అభివృద్ధి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఏమి అభివృద్ధి చెందుతుందో నాకైతే అర్థం కాదు. పేదవాళ్ళకి అన్నం పెట్టడం మంచి విషయమే, కానీ వీళ్ళు ఈ ప్రజల డబ్బుని ఇట్లా వేస్ట్ చేయకుండా ఈ అన్నా క్యాంటీన్లో స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని దానికి అయ్యే ఖర్చు డైరెక్ట్ గవర్నమెంటే ఇస్తే నీకు మీల్స్కి 50 రూపాయల కంటే తక్కువే అయ్యిద్ది. నువ్వు కాంట్రాక్ట్కి ఎక్స్ట్రా ఇచ్చేమని ఇక్కడ నీకు సేవ్ అయ్యిద్ది. సో ఇది స్కామే కదా. అక్కడ అయ్యే ఖర్చు ఎంత, వీళ్ళు స్పెండ్ చేసేది ఎంత, ఆ స్పెండ్ చేసిన దాంట్లో వీళ్ళ అకౌంట్స్లోకి ఎంత వెళ్తుంది. సో ఇదంతా ఎవరు మానిటర్ చేస్తారు? ఈ అన్న క్యాంటీన్లో నాకు కనిపించేది సంక్షేమం తక్కువ, స్కామ్ ఎక్కువ. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ అన్న క్యాంటీన్లకు కూడా బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అని చెప్పేసి దానాలు చేయండి, చారిటీలు చేయండి అని మన సీఎం గారు అంటున్నారు. నాకు తెలిసి ఎవరైనా ఈరోజు చారిటీ చేస్తే ఆ రోజు బిల్లు కూడా కాంట్రాక్టర్ పంపుతాడు 1000 మీల్స్ అని. దాని మీద కూడా మానిటర్ సిస్టమ్ ఉండదు. ఆ డబ్బులు కూడా వీళ్ళు పంచుకుంటారు. సో ఇలా పేరుకి పేదలకి సంక్షేమం, బట్ బ్యాక్గ్రౌండ్లో ఇంత స్కామ్ జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్న లూప్ హోల్ అనమాట ఇది. రేపు ఆడిట్ జరిగినా కానీ ఓకే, 1000 మందికి భోజనం పెట్టాం, ₹100, ₹1,00,000 ఇచ్చాం అంటారు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ స్కామ్ బయటికి రాదు. ఈ ప్రజెంట్ ఉన్న సీఎం గారు హిస్టరీ చూసుకుంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా కానీ ఇట్లా కాంట్రాక్ట్ సిస్టంలో వచ్చేదే చేస్తారు. డైరెక్ట్గా ప్రజలకి బెనిఫిట్ అయ్యేది చేయరు. ప్రీవియస్ గవర్నమెంట్ చేసినట్టు ప్రీవియస్ గవర్నమెంట్లో డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకే అమౌంట్ క్రెడిట్ అయిపోయేది. మధ్యలో ఎవరికి ₹1 కూడా దొరికేది కాదు. కానీ ఈ సీఎం గారి హిస్టరీ చూసుకోండి మీరు, మ్యాక్సిమం ఇట్లాంటి కాంట్రాక్ట్ సిస్టమ్సే ఉంటాయి. సో మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్లో చెప్పండి. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ సిస్టంలో హై లెవెల్లో ఉన్నోళ్ళే ఈ డబ్బులన్నీ పంచుకునేది. ఈ కార్యకర్తలు వీళ్ళకి ఎవరికి ఏం రావు. వీళ్ళంతా మా వాళ్ళు అన్నం సంక్షేమం చేస్తున్నారనే వీళ్ళు ఫీల్ అవుతారు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగేది వీళ్ళకి తెలియదు. దాంట్లో వీళ్ళకి ఏమీ బెనిఫిట్ కూడా ఉండదు. అది కూడా మీరు ఆలోచించుకోవాలి. అలానే ప్రతి విషయంలో ఈ సీఎం గారు డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు, కానీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించరు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ ప్రత్యేక హోదా ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.